నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కేజీబీవి నార్పల జూనియర్ కాలేజీలో చదువుకున్నాను సార్. 937 మార్క్స్ వచ్చాయి. ఇంతవరకు మీరు పెట్టిన స్కీమ్స్ వల్ల ఇక్కడి వరకు చదివాను. ఇంకా మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల అందుకోసం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? మా నాన్న వాళ్ళు చదివడం లేదు సార్. అవునమ్మా, ఇప్పుడు మీరు 12th అయింది కదా, ఎప్సెట్ రాస్తావు కదా అమ్మా. ఎంఈసీ చేశారు కదా, డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ సపోర్ట్. అందుకోసం మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 100% వీ విల్ సపోర్ట్ అమ్మా. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ధైర్యం కొడుతుంది. మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత నాది. ఒక 2 days టైం ఇవ్వండి అమ్మా. డిపార్ట్మెంట్ నుంచి వీల్ రీచ్ అవుట్ అండ్ సపోర్ట్. ఓకే, తల్లిదండ్రులు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇంత దూరం వచ్చి నాకు చెప్పుకోగలుగుతున్నారు, నేను సహాయం చేయగలుగుతున్నాను. ఇట్లా కాకుండా సిస్టమ్గా చేయాలి. 11th to 12th తర్వాత ట్రాన్సిషన్ కానీ పిల్లలందరినీ మనం ముందులా ఐడెంటిఫై చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇప్పటి నుంచి మేము హోంవర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో మీలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఓకే, ధైర్యంగా ఉంచాలి.